ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్త, నీ పరీక్షా కాలం ఇక ముగిసిపోయింది. ఆగస్టు 11న ఈ శుభవార్తని నువ్వు వినబోతున్నా. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ శివయ్య చెప్పేది ఆఖరి వరకు వింటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నీ జీవితాన్ని మార్చడానికి శివయ్య ఈ వాక్కును, ఈ సందేశాన్ని నీ ముందుకు తెచ్చేశాను. ఈ తండ్రిపై నీకు నమ్మకం ఉంది కదా? ఆఖరి వరకు విన్నావంటే నీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తాను. నీ శివయ్య మాటలు వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలి అంటే ఆఖరి వరకు విను. రేపటి రోజున సాయంత్రం లోపు నీ పరీక్షాకాలం ముగియబోతుంది. తొలగించబోతున్నాను. నీ యొక్క పరీక్షా కాలాన్ని, దాని ప్లేస్లో నీకు ఒక అద్భుతమైన అవకాశాలను, బహుమానాలను నేను ఇవ్వబోతున్నాను. కాస్త మనసు పెట్టి విను. సాధారణంగా అనిపించొచ్చేమో, కానీ సాధారణంగా కనిపించే రోజైతే కాదు. ఈ రోజు వెనుక ఒక ప్రత్యేకమైన రోజు. అలానే నాకు ఈ రోజున ఎంతో దగ్గరగా అనుబంధం ఉన్న రోజు. నీకు ఇష్టమైన నీ శివయ్య అనుగ్రహాన్ని నువ్వు పొందుతున్న రోజు. కాబట్టి గతంలో నువ్వు పెట్టుకుంటున్న శ్రమ, నువ్వు చూపించిన సహనం, నువ్వు మౌనంగా భరించిన పరిస్థితులను, నువ్వు ఎవరికీ చెప్పుకోకుండా మోసిన అనేక రకాల బాధ్యతలను అన్నీ కూడా లెక్కలుగా నీ ముందుకు తెస్తున్నాను. చాలామంది కూడా ఇలా అనుకుంటూ ఉండొచ్చు, శివయ్య, నేను ప్రతిరోజు ఎన్నో సందేశాలను వింటున్నాను, ఎన్నో రకాల ప్రశ్నలతోనే జీవిస్తున్నాను, నాకు సరైన సమాధానం కానీ, శుభవార్త కానీ నేను విన్నది లేదు అని నీ మనసుకి అనిపిస్తుంది కదా? భక్త, ఫలితం అనేది ఒక్కసారిగా అస్సలు రాదు. భగవంతుడు ఒక్కోసారిగా నీ యొక్క కర్మ ఫలితాలను బట్టి నీకు ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని ఒకరోజు అటు ఇటు ఆలస్యం చేయొచ్చేమో, కానీ తప్పకుండా ఇచ్చే తీరుతాను. నేను ఇంత కష్టపడుతున్నాను, ఫలితం ఎక్కడ శివయ్య అని అంటున్నావు కదా? నువ్వు నిజాయితీగా ఉంటున్నావు, గుర్తింపు లేదు కదా? నేను అందరికీ సహాయం అందిస్తున్నాను, నన్ను ఎవ్వరూ కూడా అర్థం చేసుకోవడం లేదు తండ్రి అన్న ఈ ప్రశ్నకు నీకు సరైన సమాధానం ఒక్కసారిగా నా మాటల రూపంలో రాదు, కేవలం కొన్ని సంఘటనల రూపంలో నీ కళ్ళ ముందుకు వస్తుంది. అలానే ఈ రోజున నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా గమనించు. తప్పకుండా నీకు ఒక అద్భుతమైన బహుమతిని నేను నీకు పంపించబోతున్నాను. అది ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, లేదా ఒక వ్యక్తి రూపంలో కానీ నీ జీవితంలో అడుగు పెట్టచ్చు. ఒక వార్త రూపంలో కూడా రావచ్చు, లేదా నువ్వు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా నీ ముందుకు రావచ్చు. కొన్నిసార్లు నీకు ఉన్న ఏదైనా సరే సమస్యలకు ముగింపు కూడా నా సహాయం రావచ్చు. అలానే ఇప్పటి వరకు నిలిచిపోయిన వ్యవహారం అనేది కదలడం నువ్వు చూస్తూ ఉండొచ్చు. ఎన్నాళ్లుగా నీ మనసులో తిరుగుతున్న సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. ఈ రోజున నీ చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క ప్రవర్తనలో కూడా నీకు ఒక మార్పు గమనిస్తావు. ఇప్పటి వరకు నీ విలువను గుర్తించినటువంటి వ్యక్తులు ఒక్కసారిగా నీతో మాట్లాడడానికి పరుగులు పెడతారు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న వ్యక్తులు నీ వైపు అడుగులు వేస్తారు. ఇప్పటి వరకు నీపై ఉన్న అనుమానాలు పెంచుకుంటున్న వ్యక్తులు వారి యొక్క అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఇదంతా కేవలం నీ పరీక్షా కాలానికి ముగింపు. అలానే నీ యొక్క కర్మచక్రం అనేది కొత్త మలుపులో అడుగు పెట్టబోతుంది. మరొక ముఖ్యమైన విషయం ఉంది భక్త. నీవు సాధారణంగానే చాలా సంవత్సరాల నుండి చాలా సహనంగా ఉంటున్నావు. నీ బాధను బయటకు చెప్పలేకపోయినా, నీ పోరాటాన్ని అందరికీ కూడా చెప్పుకోలేకపోయినా చాలా ఒత్తిడితో నువ్వు ఉన్నావు కదా? ఈ యొక్క స్వభావం వల్ల చాలాసార్లు ఇతరులు కూడా నీ యొక్క బలాన్ని ఉపయోగించుకొని చూస్తున్నారు. నీ మంచితనాన్ని బలహీనతగా చూస్తున్నారు. నీ మౌనాన్ని అంగీకారంగా తీసుకుంటున్నారు. నీ సహనాన్ని పరీక్షిస్తున్నారు. కానీ కర్మ అనేది లెక్కలు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా? ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది మాత్రం కాలం నిర్ణయిస్తుంది. నువ్వు ఈ రోజున గమనించే మొదటి సంకేతం, నీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. గత కొంతకాలంగా నీవు ఒక విషయంలో అయోమయంలో ఉన్నావు కదా? ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా? తీసుకుంటే దానివల్ల నాకేదైనా లాభమా నష్టమా? దీన్ని చూసి ఎవరైనా ఎగతాళి చేస్తారా? అది అంతా కూడా నాకు సరైనదా కాదా అన్న ఒక్క విషయంలోనే నువ్వు కొట్టుమిట్టాడుతూ అయోమయంలో ఉన్నావు. అలానే ఒక వ్యక్తిని నమ్మాలా వద్దా అన్న సందేహంలో కూడా ఉన్నావు. ఒక మార్గంలో వెళ్లాలా వద్దా అని అక్కడే ఆగిపోయి ఉన్నావు. అయితే ఇప్పుడు ఆ యొక్క కారు మబ్బులన్నీ తొలగిపోయాయి. నీకు ఎదురైన పరీక్షా కాలం నువ్వు విజేతగా బయటపడబోతున్నావు. నీ మనసుకు ఒక మంచి నిర్ణయం వస్తుంది. నీ యొక్క అంతరాత్మ అనేక రకాలుగా సంకేతాలను అందిస్తుంది. అది అంతా నీకు సరైన దిశను ఈ రోజున తప్పకుండా చూపిస్తుంది. సాయంత్రం లోపు, రేపటి లోపు నీ యొక్క సమయంలో
బయట వారి యొక్క మాటల కంటే కూడా నీ మనసు కనిపించిందే నువ్వు చేయి. ఎందుకంటే రేపటి రోజున ప్రస్తుతం నా అనుగ్రహం అనేది నీకు ప్రత్యేకంగా ఒక బహుమతిగా ఇవ్వబోతున్నాను. చెప్పాలంటే చిన్న చిన్న ఘటనలు అంతా కూడా నీకు కనపడతాయి. మొదట నువ్వు చూస్తే అన్నీ కూడా నీకు సాధారణంగా ఉంటాయి. కానీ వాటి వెనుక ఉన్న అర్థం అది అంతా కూడా లోతుగా ఉంటుంది. ఎవరైనా సరే నిన్ను అన్నీ కూడా సంప్రదిస్తారు. ఎవరో ఒకరు నీ గురించి అడుగుతారు. ఎలాగోలా నిలిచిపోయిన కొన్ని పనులన్నీ ప్రారంభమవుతాయి. ఇది అంతా కూడా నీ శివయ్య చూపించే మార్గమే అని తెలుసుకో. ఏమాత్రం కూడా భయపడకుండా ప్రశాంతంగా ఉండు. ఒక్క విషయాన్ని మాత్రం ప్రశాంతంగా గమనిస్తూ ఉండు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అలానే ఈ రోజున నువ్వు ఆందోళన అస్సలు పడకు. సహనం చాలా అవసరం. మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, గౌరవంగా నీవు ఎప్పుడూ కూడా డబ్బు కంటే ముందుగా గౌరవం రావాలని కోరుకుంటున్నావు కదా. కాబట్టి నువ్వు చేసుకోవాల్సిన పనికి విలువ అనేది లభించాలి అని ఆశపడుతున్నావు కదా. నీ గురించి ఎవరో ఒకరు కొంతైనా సరే అంతా కూడా ప్రశంసించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నావు. నీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నావు. ఇది అంతా చిన్న విషయం కాదు. చాలా కాలంగా నువ్వు ఎదురు చూస్తుంది కేవలం ధనం కోసం కాదు, నీ కష్టానికి తగ్గ విలువ కోసం, నీ ప్రయత్నం సరైన గుర్తింపు కోసం, అయితే నీ యొక్క నిజాయితీకి తగ్గ గౌరవం కోసం. మరి ఈ అంశాలన్నీ కూడా ఈ రోజున నీ జీవితంలో ప్రధానమైన ప్రార్థనను పోషించబోతున్నాయి. మరొక ముఖ్యమైన విషయం భక్త, కుటుంబానికి కూడా సంబంధించింది. చాలా రోజులుగా నీ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య రకరకాల మనస్పర్ధలు ఉన్నాయి. ఒకరి యొక్క మనసు ఒకరు అర్థం చేసుకోక, సరైన అండర్స్టాండింగ్ అనేది లేక రకరకాలుగా గొడవలు పడుతూ ఉన్నారు. ఇక ఆ బంధాలు తిరిగి సరైన సక్రమమైనటువంటి ప్రేమనంతా కూడా నీకు చూపిస్తారు. మీరు ఆదర్శవంతులుగా నిరూపించుకునే ఒక సమయం రాబోతుంది. మరి ఈ సమయం మీరు మాట్లాడేటువంటి మాటలు ఎదుటి వ్యక్తులు కూడాను మీపై ఆనందము, ప్రశాంతమైనటువంటి భావంతో మీ మాటలు వినడానికి ఇష్టపడతారు. ఈరోజు కోపంతో కాకుండా ప్రశాంతంగా ఉండు. అప్పుడు జీవితం బాగుంటుంది. ఎందుకంటే నువ్వు కోపంతో ఉంటే వచ్చే అవకాశాలు కూడా వెళ్ళిపోతాయని తెలుసుకో. నిశ్శబ్దం అనేది చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకో. నీ మాటల్లో నిజాయితీ ఉండాలి. అలా చేసినప్పుడే సంబంధాలకు కొత్త సమతుల్యత ఏర్పడుతుంది. రేపటి రోజున నీ యొక్క ఆలోచనలో కొత్త ఉత్సాహం అందరికీ కనపడుతుంది. ఎన్నాళ్లుగానూ నిలిచిపోయిన ఒక లక్ష్యం ఈ రోజున నీకు గుర్తు చేస్తుంది. నీవు అంతా వదిలేసిన ఒక ఆలోచన మళ్ళీ నీ ముందుకు వస్తుంది. నీవు చేయగలను అంటే ఒకప్పుడు నిన్ను నమ్మినటువంటి పని అనేది ఈరోజు మళ్ళీ నీకు తిరిగి స్టార్ట్ చేయాలని చెప్పి అనిపిస్తుంది. ఇది అంతా కూడా నీకు యాదృచ్ఛికం కాదు. ఇది అంతా నీ జీవితంలో నువ్వు ఒక మంచి ఆనందాన్ని పొందబోతున్నావు, సరైన దిశలో నడవబోతున్నావు అనడానికి ఒక నిజమైన సంకేతం. నీ జీవితంలో ఇప్పటి వరకు విడివిడిగా కనిపించిన విషయాలు ఈ రోజున ఒక్కసారిగా ఆనందంతో అంతా కనిపించబోతున్నాయి. నీవు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఎందుకు అంతా కూడా అవసరమయ్యాయో ఈ రోజున నీకు తెలుస్తుంది. ఇక నీవు ఎదుర్కొనే ఒక నిరాశ పూర్తిగా తొలగిపోతుంది. నీ జీవితంలో ఆలస్యం చేసిన విషయాల వెనుక కారణం ఏంటి అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇది అంతా కాలచక్రంలో అత్యంత ఆసక్తికరమైన భాగం. ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొంటున్న పరీక్షాకాలం అంతా కూడా దాని వెనుక ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి. ఈ రోజున నీకు అర్థం చేసుకో. అద్భుతమైన రోజు ఈరోజు. ఈ రోజుని నువ్వు అర్థం చేసుకున్న తర్వాత నీ మనసులో ఎలాంటి భారము ఉండదు. అలానే ఈ రోజున నీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి వ్యక్తుల గురించి నిజాలు తెలుసుకోబోతున్నావు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నేను చెప్పినట్లుగానే అన్నీ కూడా జరుగుతాయి భక్త. నీవు ఏ విధమైనటువంటి నిర్ణయాలైనా సరే తీసుకునే ముందు కాస్త జాగ్రత్త పడు. నీ చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క అసలు స్వభావం అనేది బయటపడుతుంది కూడా. ఎవరికి నీ ఆనందం ముఖ్యమో, ఎవరికి నీ విజయం ఇష్టం లేదో, ఎవరు నీకు అండగా ఉంటున్నారు, ఎవరు కేవలం నిన్ను అవసరానికి వాడుకుంటున్నారు, ఈ తేడాలన్నీ స్పష్టంగా కనపడతాయి. ఇది కొంచెం నీకు బాధ కలిగించే అంశమే అయినా సరే నీకు ఒక నిజాన్ని తెలియపరిచే విషయం. ఎందుకంటే నిజమైన సంబంధాలు అనేటివి పరీక్షల తర్వాతే కదా వస్తాయి. కాబట్టి ఈ పరీక్షాకాలం అనేది ఈరోజు చెల్లింపు అవబోతుంది. అంతా కూడా గందరగోళాలు అన్నీ తగ్గిపోతాయి. అలానే భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి నీవు మరింత స్పష్టంగా ఆలోచించాలి. ఈరోజు నువ్వు తీసుకుంటున్న ఏ విషయమైనా సరే జాగ్రత్తగా నిర్ణయం అనేది తీసుకో. చెప్పాలంటే ఈ రోజున మరొక ముఖ్యమైన అంశం ఉంది. నీవు మాట్లాడే ప్రతి ఒక్క మాటలు కూడా బరువు పెరుగుతుంది.
నీ అభిప్రాయాల్ని ఇతరులు కూడా శ్రద్ధగా ఆలకిస్తారు. నీ యొక్క సూచనలకు విలువ ఇస్తారు. నీ యొక్క అనుభవాన్ని గౌరవిస్తారు. ఈ రోజున నువ్వు చెప్పే మాటలు చాలా జాగ్రత్త. ఎవరికైనా గాయపరిచే విధంగా మాట్లాడడం కంటే కూడా వారికి దారి చూపించేలా మాట్లాడు. ఈ రోజున నీ వాక్ చాతుర్యం అనేది కూడా ఒక ప్రత్యేకమైన బలంగా పనిచేస్తుంది. అలానే ఒక పాత జ్ఞాపకం నీ యొక్క మనసుకి రావచ్చు. అంటే ఒకప్పుడు నీవు చాలా బాగా ఇష్టపడిన విషయం, ఒకప్పుడు నీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తులు, ఆ వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు నీకు తిరిగి వస్తాయి. నీవు ఎంత దూరంగా అనేది ప్రయాణించావు గుర్తు చేయబోతున్నాయి. గతంలో ఉన్నటువంటి నీవు ఇప్పుడున్నటువంటి నీవు ఒక తేడా అనేది నీకు తెలుస్తుంది. ఒక అవగాహన రాబోతుంది. చాలాసార్లు కూడా నీ ఎదుగుదలను నువ్వే గుర్తించి నేను ఇంకా కూడా చాలా దూరం వెళ్ళానా అన్న ఆలోచనలో ఉంటా. కానీ ఇప్పటికే దాటిపోయినటువంటి దారిని మాత్రం నువ్వు వెనుతిరిగి చూడవు. ఈ రోజున నీ యొక్క జీవితంలో కొత్త కొత్త ఆలోచనలు పుడతాయి. ఇది అంతా పని కావచ్చు, వ్యాపారం, కుటుంబం, వ్యక్తిగత లక్ష్యాలకు సంబంధించి కావచ్చు, అలానే నీ భవిష్యత్తును నిర్ణయించే ఒక సరైన ఆలోచన కూడా కావచ్చు. ఇలా ప్రతి ఒక్క ఆలోచన కూడా నిర్లక్ష్యం అనేది చేయకు. అది అంతా కూడా చిన్నదిగా నీకు అనిపించినా దాని యొక్క ప్రభావం పెద్దది. అది ప్రతి ఒక్క పెద్ద మార్పు కూడాను ఒక చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు గమనించిన విషయాల్లో మరొకటి నీకు కనిపించినటువంటి అలసట తగ్గుతుంది. మానసికంగా దృఢంగా ఉంటావు. నువ్వు ఎదుర్కొనే ఒత్తిడి అంతా కూడా జయించగలవు. నీ దృష్టి అనేది ఇకపై స్పష్టంగా ఉంటుంది. నిశ్చింతగా ఉండు భక్త. రేపటి రోజున నువ్వు ఒక మంచి శుభవార్తను వినబోతున్నావు. అది నీకు దూరమైన వ్యక్తి కావచ్చు, లేదా నువ్వు కోల్పోయిన ధనం కావచ్చు, నువ్వు కోరుకున్న వ్యక్తితో వివాహం కావచ్చు. ఇలా ఏదైనా సరే నువ్వు కోల్పోయింది రేపు నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. అది జరిపించడానికి నీ శివయ్య అనుక్షణం కూడా నీతో పాటే ఉంటాను. నీ చెయ్యిని అస్సలు విడువను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఈ శివయ్యది కదా. ఇక నీకెందుకు దిగులు, భయం చెప్పు. ప్రశాంతంగా నిశ్చింతగా ఉన్నావంటే నీ జీవితంలో జరగాల్సినవన్నీ కూడా జరిపించి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది. హాయిగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.